ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? జవాబు: వాషింగ్టన్. ఎక్కువ జీవిత కాలం కలిగిన జంతువు? జవాబు: తాబేలు. తక్కువ సాంద్రత కలిగిన పదార్థం? జవాబు: చెక్క. మహాభారతానికి గల మరో పేరు? జవాబు: జయ సంహిత. హిమోగ్లోబిన్లో ఉన్న లోహం? జవాబు: ఐరన్. రామచరితమానస్ను రచించింది ఎవరు? జవాబు: తులసీదాస్. నవ్వించే వాయువు ఏది? జవాబు: నైట్రస్ ఆక్సైడ్. ప్రపంచ పర్యావరణ దినముగా ఏ రోజు జరపబడును? జవాబు: జూన్. చంద్రునిపై మొదట కాలిడిన తొలి మానవుడు? జవాబు: నీల్ ఆర్మ్స్ట్రాంగ్. రేడియం దేని నుండి లభిస్తుంది? జవాబు: పిచ్ బ్లెండ్. అత్యధిక జనాభా గల దేశమేది? జవాబు: చైనా. శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? జవాబు: పాల ఉత్పత్తి. సప్త పర్వతముల నగరం అని దేనికి పేరు? జవాబు: రోమ్. తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? జవాబు: సెరికలర్. ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది? జవాబు: 2005 నుంచి 2015 వరకు. భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది? జవాబు: ఎన్నికల సంఘం. ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జవాబు: జెనీవా. డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? జవాబు: ఇండోనేసియా. ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? జవాబు: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. భారతదేశ అధికార మతం? జవాబు: లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు. మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? జవాబు: కార్ల్ మార్క్స్. ఎన్నికలలో ఓటు కమ్ అనేది ఏ హక్కు? జవాబు: రాజకీయ హక్కు. డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? జవాబు: జస్వంత్ సింగ్. మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? జవాబు: భూమి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? జవాబు: న్యూయార్క్. భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? జవాబు: ఆంధ్రప్రదేశ్. మన దేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి? జవాబు: 8. మన దేశంలో ఎన్ని ర్యాఫలున్నాయి? జవాబు: 28. డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? జవాబు: టెన్నిస్. పద్మశ్రీ గెలుచుకున్న తొలినటి? జవాబు: నర్గిస్ దత్. హత్త చరిత్రను ఏ భాషలో రాశారు? జవాబు: సంస్కృతం. పాలను పెరుగుగా మార్చే ఎంజైమ్ ఏది? జవాబు: రెనిన్. మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? జవాబు: చిక్కుడు గింజ ఆకారంలో. మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? జవాబు: 2. ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం? జవాబు: ఇండియా. ఐఏఎస్, ఐపీఎస్లను రద్దు చేయాలని సూచించిన కమిషన్ ఏది? జవాబు: రాజా మన్నార్ కమిషన్. సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం నుండి వేరు చేశారు? జవాబు: 1924. ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీసులు గలవు? జవాబు: 1,50,000. వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు? జవాబు: వాజం. మన దేశంలో మొబైల్ ఎ.టి.ఎం సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? జవాబు: ఐసిఐసిఐ. 2005 సంవత్సరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది? జవాబు: భారత్. అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది? జవాబు: అమెరికా. టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగా వినియోగంలోకి తెచ్చిన దేశం? జ. బీటన్. క్రైమ్ అండ్ మనీ లాండరింగ్ అనే గ్రంథ రచయిత ఎవరు? జవాబు: జ్యోతి అహన్. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? జవాబు: పంజాబ్ నేషనల్ బ్యాంక్. ప్రపంచములో అతిపెద్ద బిజినెస్ స్కూల్స్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజ్మెంట్ విద్యా సంస్థ ఏది? జవాబు: ఐఐఎం అహ్మదాబాద్.
బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారు చేస్తారు? జవాబు జాకాల్ అనే మిశ్రమంతో. పవన విద్యుదుత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? జవాబు తమిళనాడు. నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? జవాబు ఫాత్సం. పింజర్ నవల రచయిత ఎవరు? జవాబు అమ్మతా ప్రేతం. ప్రపంచంలో బౌద్ధుల జనాభా అధికంగా గల దేశం ఏది? జవాబు లైనా. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? జవాబు మహారాష్ట్ర. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? జవాబు డెహ్రాడూన్. వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? జవాబు డాకిలోగ్రాఫీ. రాన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది? జనవరి 26, 1950. మహామసన్య బిరుదు ఎవరికిచ్చారు? మదన్ మోహన్ మాలవ్య. దాల్ సరస్సు ఎక్కడ ఉంది? ఈనగర్క్. భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం? అస్సాం. అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత? 4 సంవత్సరాలు.